హలో అండి, నమస్కారం. నేను తులసి. వెల్కమ్ టు న్యాచురల్ గార్డెనింగ్. మన గార్డెనింగ్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పెస్ట్ అండి. పురుగులతో చాలా ప్రాబ్లం ఉంటుంది మనకి. దానికి మనం చాలా విధాలుగా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ యూస్ చేస్తాము. బట్ రెగ్యులర్గా అవి స్ప్రే చేసినా కానీ మనకి కొన్ని పెస్ట్ మాత్రం మనం నివారించలేకపోతాము. అండ్ మనకి రెగ్యులర్గా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ స్ప్రే చేయడానికి వీలు అవ్వకపోవచ్చు. లైక్ ఇన్ రెయినీ సీజన్ పెస్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే మనం ఎలాంటి పెస్టిసైడ్స్ ఇవ్వలేకపోతాం, ఎందుకంటే వర్షం కంటిన్యూగా పడుతూ ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా వచ్చి ప్లాంట్స్ని చూసి పెస్టిసైడ్ ఇవ్వడానికి ఉండదు. సో అలాంటప్పుడు మనము ఎలాంటి పెస్టిసైడ్స్ స్ప్రే చేయకుండా పెస్ట్ని కంట్రోల్ చేయడానికి కొన్ని రకాల ట్రాప్స్ ఉన్నాయి. సో నేను అవి తెచ్చుకున్నాను. సో ఆ ట్రాప్స్ని ఎలా యూస్ చేయాలి అండ్ ఏ పెస్ట్కి ఎలాంటి ట్రాప్ యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. నేను 3 రకాల ట్రాప్స్ తెచ్చుకున్నానండి. సో అందులో ఇక్కడ చూసినట్టయితే ఇది ఫ్రూట్ ఫ్లై ట్రాప్, ఇది లింగాకర్షణ బుట్టలు, ఇవి స్టిక్ ఫ్లై ట్రాప్. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. సో ఇవి లింగాకర్షణ బుట్టలండి. సో ఇందులో ఏంటి అంటే మనకి లూడ్స్ అని దొరుకుతాయి. ఆ లూడ్స్ మనం ఇక్కడ అమర్చుకుంటాము. సో అది ఏంటి అంటే ఆడపురుగుల వాసనతో ఉంటాయి లూడ్స్. సో మనకి పురుగులు ఏవైతే ఉంటాయో అవి ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయంటే స్మెల్ ద్వారా ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి అన్నమాట. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనము ఈ లూడ్స్ అమర్చుకుంటాము. ఈ లూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆడపురుగు వాసనతో ఉంటాయన్నమాట. సో ఈ వాసనకి మగ పురుగులన్నీ వచ్చి ఇందులో పడిపోతాయి. సో ఇక్కడ చూసారా ఈ కవర్ ఎంత పెద్దగా ఉందో. సో మనకి ఈ కవర్ ఫిల్ అయ్యే వరకు మనం ఈ ట్రాప్ని యూజ్ చేయొచ్చు. అలాగే మనకు దీంట్లో లూడ్స్ అని చెప్పాను కదండి, అవి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లూడ్స్ ఉంటాయి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పురుగులకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లూడ్స్ ఉంటాయి. సో మనం ఎలాంటి వెజిటేబుల్స్ గ్రో చేసుకుంటున్నాము మన గార్డెన్లో అన్న దాని ప్రకారం మనం ఈ లూడ్ని అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది టొమాటోలో లీఫ్ మైనర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కదండి. మనకి ఆకులన్నీ తెల్లగా స్కేల్స్ లాగా ఫామ్ అవుతాయి ఆకుల పైన. సో చాలా కామన్ ప్రాబ్లం లీఫ్ మైనర్ అనేది. అది ఒక చెట్టుకి వస్తే పక్కన ఉన్న అన్ని చెట్లకి స్ప్రెడ్ అయిపోతుంది. సో అలాంటి వాటికి మనం ఈ లూర్ యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే మనకి వంకాయలండి, వంకాయలో కూడా మనకి కాండం తినే పురుగులు ఎక్కువగా ఉంటాయి వంకాయలో. మనకి వంకాయలు గ్రో చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది ఆ పురుగుల ద్వారా. సో మనము అలాంటి వంకాయ చెట్ల దగ్గర మనం ఇలాంటి లూడ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే మనకి డిఫరెంట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్కి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూడ్స్ ఉన్నాయి. సో ఇది లద్దె పురుగు, ఇది పచ్చ పురుగు. సో అలా మనకి డిఫరెంట్ పురుగులకి డిఫరెంట్ లూడ్స్ ఉన్నాయి. సో మన గార్డెన్లో మనకి ఎలాంటి పురుగుతో ప్రాబ్లం ఎక్కువ ఉందో చూసుకొని మనం అలాంటి లూడ్స్ని దీంట్లో అమర్చుకొని ఇవి మనం అక్కడక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనం ఎన్ని డేస్ అన్నా యూజ్ చేయొచ్చు అండి. వన్స్ ఇది ఫిల్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఎంటీ చేయొచ్చు. బట్ ఈ లూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి 30 to 40 డేస్ వర్క్ చేస్తాయి. 30 to 40 డేస్ తర్వాత మనం ఈ లూర్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈ తీగజాతి మొక్కలు ఏవైతే ఉంటాయో లైక్ కాకరకాయ, బీరకాయ, దోసకాయ, వీటిలో మనకి కొండు ఈగలు అని ఉంటాయండి. అవి ఏంటంటే దాని ఫీమేల్ ఏదైతే ఉందో దాని నోజ్ చాలా షార్ప్గా ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే మనకి పిందెలు అనేటివి చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు, పిందెల స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని గుచ్చుతుంది, నోజ్తో గుచ్చి అందులో ఎగ్స్ పెడుతుంది. దానివల్ల ఏమవుతాయంటే ఆ ఎగ్స్ అనేటివి హ్యాచ్ అయిపోయి లోపల మెగెట్స్ ఫామ్ అవుతాయి. అది లోపల ఉన్న పల్ప్ అంతా తినేసి చిన్న స్టేజ్లో ఉన్నప్పుడే ఆ కాయలు ఏవైతే ఉంటాయో అవి పండిపోతాయి. సో అలాంటి వాటి కోసం మనము ఇది యూజ్ చేయొచ్చు అండి. ఇది ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అంటారు వీటిని. దీనికి కూడా లూడ్స్ ఉంటాయి. సో 2 వెరైటీస్ ఆఫ్ లూడ్స్ ఉంటాయి మనకి, ఫ్రూట్స్కి ఒకటి, వెజిటేబుల్స్కి ఒకటి. సో మనం దీంట్లో పెట్టుకొని దీన్ని హ్యాంగ్ చేసుకోవాలి. సో ఈ లూడ్ అనేది మనకు ఒక 3 months వరకు వస్తుందండి. మనం 3 monthsకి ఒకసారి ఇది చేంజ్ చేసుకోవచ్చు. సో నాకు మాత్రం ఈ కొండు తీగల ప్రాబ్లం చాలా వచ్చిందండి గార్డెన్లో. సో నా కాకరకాయ చెట్టుకు మీకు ఇది వరకు చూపించినాను కదా, మన కాకరకాయలు ఏవైతే ఉన్నాయో ఆ కొండీగల వల్ల డ్యామేజ్ అవుతున్నాయి, పండిపోతున్నాయి చెట్టు మీదనే. సో చిన్న స్టేజెస్ ఉన్నప్పుడే ఇలా పండిపోతున్నాయి, కుళ్ళిపోతున్నాయి.
సో ఇలాంటి వాటికి మనం ఆ ట్రాప్ యూస్ చేసుకోవాలి. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎగిరే పురుగులు ఉంటాయండి, లైక్ తెల్లదోమ, పచ్చదోమ. ఈ ఎగిరే పురుగులు ఏం చేస్తాయంటే ఒక చెట్టుకున్న వైరస్ని మన దోమలు ఏవైతే మనకి వైరస్ని స్ప్రెడ్ చేస్తాయో ఒకరి నుంచి ఇంకొకరికి, అలాగే ఈ తెల్లదోమలు, పచ్చదోమలు ఇవి ఏవైతే ఉంటాయో అవి ఒక్క చెట్టు వైరస్తో ఎఫెక్ట్ అయి ఉంటే కనుక ఆ చెట్టు నుంచి వైరస్ని అన్ని చెట్లకి స్ప్రెడ్ చేస్తూ ఉంటాయండి. అంటే ఆకుల రసంని పీల్చేసి చెట్లని నిర్జీవంగా చేసేస్తాయి అన్నమాట. సో అలాంటి వాటి కోసం మనము ఈ ట్రాప్స్ యూజ్ చేయొచ్చండి. ఇవి చాలా ఈజీ యూజ్ చేయడం. వీటిని స్టిక్కే ట్రాప్ అంటారు, జిగురు అట్టలు అంటారు. వీటికి ఏంటంటే దీనిపైన గమ్ ఉంటుంది. సో మనం ఇది గార్డెన్లో హ్యాంగ్ చేయడం వల్ల ఎగిరే పురుగులు ఏవైతే ఉంటాయో అవి వచ్చి దీనికి స్టిక్ అయిపోతాయి. సో ఇది బేసిక్గా 2 కలర్స్లో ఉంటుందండి, ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్. ఈ కలర్స్కి పురుగులు చాలా అట్రాక్ట్ అవుతాయి, అందుకే మనం ఈ కలర్స్లో యూజ్ చేస్తామన్నమాట. అండ్ ఇది మనం ఎన్ని రోజులన్నా యూజ్ చేయొచ్చండి మన గార్డెన్లో ఉన్న పురుగుల సంఖ్య ప్రకారము. ఇది వన్స్ ఇది 3/4 వరకు పురుగులు దీనికి స్టిక్ అయిపోయినట్టయితే మనం దీన్ని ఇంకొక సైడ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి మనం ఎక్కడ యూజ్ చేయాలి అంటే మనకి ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్, అంటే తూర్పు పడమర దిశలలో వీటిని అమర్చుకోవాలి. సో ఈ ట్రాప్స్ యూస్ చేయడం వల్ల మనకి పాలినేటర్స్ ఏవైతే ఉంటాయో లైక్ హనీ బీస్, బటర్ఫ్లైస్, వాటికి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. అండ్ మనం ఊరికే ఎలాంటి పెస్టిసైడ్, ఈవెన్ మనం ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఇచ్చినా కానీ మనం ఫ్రీక్వెంట్గా పెస్టిసైడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే చాలా వరకు ఈ ట్రాప్స్ ద్వారా మనకి పురుగులు అనేటివి కంట్రోల్ అవుతాయంట. అండ్ ఒకవేళ మనకి అలా కంట్రోల్ అవ్వకపోతే ఇంకా ఎక్కువ ఉంటే కనుక అప్పుడు మనం ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కూడా దాంతోపాటు ఈ ట్రాప్స్ అమర్చుకొని ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కూడా వీక్లీ ఒకసారి స్ప్రే చేసుకుంటే మనకి పురుగుల ప్రాబ్లం అనేది ఉండదు మన గార్డెన్లో. సో నేను కొన్ని ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ పెట్టానండి. సో ఇక్కడ చూస్తే పురుగులు వచ్చి ఇలా స్టిక్ అయిపోతున్నాయి ట్రాప్కి. దాంతోపాటు మనకి దుమ్ము, దోమలు అవి కూడా స్టిక్ అయిపోతున్నాయి. సో వన్స్ ఇది కంప్లీట్గా మనకి ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ మనం టర్న్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇది చూసినట్టయితే మీరు, నేను ఇది ఈస్ట్ డైరెక్షన్లో పెట్టానండి, ఒకటి వెస్ట్ డైరెక్షన్లో పెట్టాను. నార్మల్గా మనకి పురుగులు ఏవైతే ఉంటాయో అవే డైరెక్షన్లో వాటి మూమెంట్ ఉంటుందంట. సో అందుకే మనం ఈ డైరెక్షన్స్లో ఈ ట్రాప్స్ అనేటివి అమర్చుకోవాలి. అండ్ ఇవి మాత్రం నేను ట్రై చేయలేదండి, ఇంకా ఇప్పుడే గార్డెన్లో పెడుతున్నాను. సో ఇవి ఎలా ఉంది అనేది నేను ఒకసారి ఇవి యూస్ చేశాక నాకు ఏవైనా పురుగులు కనుక ఇందులో ట్రాప్ అవుతే అప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, మనము ఈ లింగాకర్షణ బుట్టలు అండ్ స్టిక్కీ ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసిన ఇనిషియల్ స్టేజెస్లోనే పెట్టుకుంటే మనకి ఈ పురుగులు అనేవి ఫస్ట్ నుంచే కంట్రోల్ అయిపోతాయి. సో అలా కాదు, ఆల్రెడీ స్టార్ట్ చేసేసాము, ప్లాంట్స్ గ్రో అయ్యాయి అనుకుంటే మనం ఈ ట్రాప్స్ పెట్టిన తర్వాత ఒకసారి ప్లాంట్స్ని మూవ్ చేయాలండి. సో దాని లోపల ఏమైనా పురుగులు ఉంటే అవి వచ్చి స్టిక్ అయిపోతాయి. ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఫ్లవరింగ్ స్టేజ్లో, అంటే చిన్న చిన్న పిందెలు స్టార్ట్ అయినాక మనం పెట్టుకోవాలి. సో చూసారు కదండి ట్రాప్స్ గురించి. చాలామంది గార్డెనింగ్లో భయపడేది ఈ పురుగుల గురించే అండి. స్టార్ట్ చేశాక ఈ పురుగుల వల్ల విసుగు వచ్చేసి మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ ట్రాప్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను, ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో మీ కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ సింబల్ ప్రెస్ చేయండి, సో దట్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీకు తెలుస్తుంది. సో ఎంజాయ్ యర్ గార్డెనింగ్. థ్యాంక్ యూ.